అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. మనకి ఈ యొక్క ఆసరా పెన్షన్ కాస్త చేయూత పెన్షన్ కింద మార్చి మనకి ఈ పెన్షన్ అనేది అయితే అందించబోతున్నారండి. అయితే మీ అందరికీ తెలిసినట్లుగానే గత ప్రభుత్వంలో ఆసరా పెన్షన్ కంటే ఈ యొక్క ప్రభుత్వంలో చేయూత పెన్షన్ పెంచి అందిస్తామని చెప్పి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా. అంటే ఇక్కడ వృద్ధుల వితంతులకి 4,000 రూపాయలు, దివ్యాంగులకి 6,000 రూపాయల చొప్పున అందించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే మీ అందరికీ చెప్పినట్లుగానే ముందుగా ఏటా 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేస్తుందండి. అయితే దీనికి సంబంధించి గాను ఎప్పుడు విడుదల చేస్తారో అన్న దానిపై చాలామందికి అయితే సందేశం అయితే ఉందండి. సో ఎప్పుడు విడుదల చేస్తారో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందాం. కాకపోతే చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇక్కడ మనకి ఏటా ఈ యొక్క పెన్షన్ సంబంధించి గాను మనకి నిధులు అనేవి అయితే విడుదల చేయబోతుందండి. మీకు అందరికీ చెప్పినట్లుగానే 4,016, 6,016 రూపాయలు పెంచి అందించబోతున్నారు. గత ప్రభుత్వంలో మనకి 2,016, 3,016 అందించేవారు కదా. అంటే దివ్యాంగుల పెన్షన్కి 3,000 రూపాయలు, అలాగే వృద్ధుల వేతనానికి 2,000 రూపాయలు అందించేవారు. అయితే ఈసారి ఈ యొక్క పెన్షన్ పెంచి అందించడం అయితే జరుగుతుందండి. అయితే ఇక్కడ మీకు ఇందాకే చెప్పినట్లుగానే 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అంచనా అయితే వేస్తుందన్నమాట. దీన్ని బట్టి చూసుకుంటే ఈ యొక్క నిధుల విడుదలపై అయితే రాష్ట్ర ప్రభుత్వం ముందడుగులు వేసినట్టు చెప్పాలి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ యొక్క పెన్షన్ నిధులు అనేవి అయితే జమ అవుతాయండి. అనర్హులందరినీ కూడా తొలగించి అర్హులకు మాత్రమే ఈ డబ్బులన్నీ విడుదల చేసేలాగా రాష్ట్ర ప్రభుత్వం మీద కసరత్తు అయితే చేస్తుంది. సో దీనిపై కూడా మనకి రేపు ఎల్లుల్లోకి అధికార ప్రకటన అయితే రానుందండి. ఎప్పుడు దీనిపై అధికార ప్రకటన వచ్చినా కానీ మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.